నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సహస్ర. అంబేద్కర్ అడుగుజాడల్లో అంబేద్కర్ అభ్యుదయవాది, అభినవ అంబేద్కర్‌గా పేరుగాంచినటువంటి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఈయన గురించి చాలా మందికి కొన్ని విషయాలు తెలుసు. సామాజికవేత్త, అలాగే బాల సామాజిక వర్గానికి సంబంధించి తాను ఇప్పటివరకు పాటుపడుతున్న విషయమే తెలుసు. కానీ ఆయన నేపథ్యం, ఎక్కడి నుంచొచ్చారు, ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మన ఛానల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను సార్. సార్ చెప్పండి సార్, యాక్చువల్‌గా గాలి వినోద్ కుమార్ గారు అనంటే మా అందరికి ముందుగా గుర్తుకొచ్చేది అంబేద్కర్ అభ్యుదయవాది. ఆయన అడుగుజాడల్లో ఆయన ఎలా అప్పుడు అంటరాని వాళ్ళ కోసం ఎట్లా పాటుపడ్డారో, ఇప్పటివరకు రాజ్యాంగంలో ఆయనకంటూ ఒక పేజీని రాసుకొచ్చారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ స్థాయికి మీరు గూడా ఇప్పుడు సామాజిక న్యాయం కోసం గాని, ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళ కోసం ఇప్పటికి కూడా మీరు ఫైట్ చేస్తా ఉన్నారు. సో, ఎట్లా వచ్చింది అసలు మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? మీకు ఈ ఆలోచనలు రావడానికి మీరు ఇలాంటి వివక్ష ఎదుర్కొన్నారా? యెస్ అమ్మా. 100% ఎదుర్కొన్నా. మొన్నగా జస్ట్ 6 నెలల క్రితం కూడా వివక్షత ఎదుర్కొన్నాను నేను. నాకు ఇల్లుకి రాయి ఈ ఆఫీసు ఇది మేము ఫ్యామిలీతో ఉండేవాళ్ళం. దీంట్లోంచి షిఫ్ట్ కావడానికి పక్కకున్న మహాలక్ష్మి అపార్ట్మెంట్స్ అని ఉంటది. ఒక రెడ్డిది. సో, మాకు ఇల్లు కిరాయి ఇయ్యాలంటే ఇయ్యలేదు ఆయన. ఎందుకు ఎస్సీలు, మీరు మాదిగలు, మీరు మేమియ్యము అని చెప్పేసి మొఖం మీదనే ఆయన చెప్పడం జరిగింది. అంటే అంటే ఏ రకంగా పరిస్థితి ఉందంటే ఇప్పటికీ 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం తర్వాత కూడా, రాజ్యాంగం వచ్చి 75 ఏళ్ళ తర్వాత కూడా రాష్ట్రపతి నుండి మొదలుకుంటే, రాష్ట్రపతి ముర్ము గారు కానీ, అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారు కానీ, నేను కానీ, ఇంకా ఇప్పుడు వివేక్ వెంకటస్వామి వాళ్ళ ఫాదరు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా కానీ, ఇట్లా వివేక్ వెంకటస్వామి ఇప్పుడు ఎంత పెద్దగా సంపాదించాడు మా దళితులలో కానీ తెలంగాణలో. ఆయనకు కూడా చాలాసార్లు వివక్షత ఎదుర్కొన్న పరిస్థితి ఆయన అనేక సందర్భాల్లో నేను ఒక డీన్‌గా ఉన్నప్పుడు ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా నాతో చెప్పడం జరిగింది. సో, కాబట్టి ఇట్లా ప్రతి ఒక్కరు కూడా, అంటే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత పదవి పోయినా, అక్కడి దాకా ఎందుకమ్మా, నేను అంబేద్కర్ చదువుకున్న, కొలంబియా విశ్వవిద్యాలయం చదివిపించిన, పరిశోధన పత్రాలు సమర్పించిన, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంబేద్కర్ చదువుకున్న దాంట్లో కూడా నేను చదివిపించిన, పరిశోధన పత్రాలు సమర్పించి వచ్చిన, ఇట్లా ప్రపంచంలో ఆక్స్ఫర్డ్‌లో పోయినా, అంటే ప్రపంచంలో ఉన్నతమైన విశ్వవిద్యాలయాల్లో స్థాయికి, చదువు చెప్పే స్థాయికి ఎదిగే నేను ఇప్పటికీ కూడా ఈ ఈ ఇక్కడికి వచ్చేసరికి కులమే అడ్డం వస్తుంది. అంటే ఏ స్థాయిలో మనం ఎదిగినా సరే కులం అనేది జాడ్యం. నిన్ను నిరంతరము నువ్వు తూర్పు తిరిగినా, పడమర తిరిగినా, దక్షిణ, ఉత్తర, దక్షిణ ఏ ప్రాంతమైన భారతదేశంలో కులం అనే జాడ్యం నిన్ను వెంటాడుతుందని అంబేద్కర్ 100 ఏళ్ల క్రితం చెప్పాడు ఈ మాట. సో, కాబట్టి అది ఖచ్చితంగా ప్రతి దళితుడు కానీ, ప్రతి ఎస్టీ కానీ, చివరికి బీసీలు కానీ, మైనార్టీలు కానీ, వీళ్ళంతా ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదంతా కూడా. ఇంకా ప్రధానంగా ఎక్కువ దళితులు అంటరాని వాళ్ళుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి. సో, అక్కడికెళ్ళి వచ్చిన నేను దళిత్ స్ట్రీట్ టు దర్బన్ సిటీ వరకు. అంటే మామ్నూరు అనేది మా చిన్న పల్లెటూరు. నేను పుట్టినప్పుడు చాలా చిన్న పల్లెటూరు. మా నాయన చిన్నప్పుడు నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు చచ్చిపోయాడు ఆయన. తాగి 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 దళితుల ఇళ్ళలో ఎట్లా ఉంటుంది పరిస్థితి. సో, మా మదరు ఒక రూపాయి పావుల కూలి నుండి, రూపాయి కూలి నుండి మొదలుకుంటే 10 రూపాయల కూలి వరకు చేసే వరకు కూడా నాకు తెలుసు. మా మదర్ 10 రూపాయల కూలి వరకు కూడా. సో, మాకిద్దరు ఎక్కడ సార్ మీరు ఉండే పుట్టి పెరిగింది మామ్నూర్ అని. ఇప్పుడు ప్రస్తుతం అది కిలావరంగల్ మండలంలో ఉంది. గతంలో అది వర్ధన్నపేట మండలంలో ఉండే. సో, ఇప్పటికీ మా ఊరు వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలోనే ఉంది అది. సో, వరంగల్ పార్లమెంటు, వరంగల్ పార్లమెంటు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ. సో, ఆ ఊర్లో పుట్టిన నేను. అన్‌టచబుల్ అమాంగ్ ది అన్‌టచబుల్. అంటే అంటరాని వాళ్ళే ఊరవతల ఉండాలి. అట్లాంటి వాళ్ళల్లో కూడా నేను ఇంకా అన్‌టచబుల్‌గా ఉన్నాను. అంటే అత్యంత పేదరికం. మాకు ఇల్లు కూడా గతిలేదు. చిన్న గుడిసె కూడా గతిలేదు. మీరు చిన్నగా ఉన్నప్పుడు. మీ ఫాదర్, మీ మదర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మా ఫాదరు టాంగా కొట్టేది. టాంగా అంటే ఎడ్ల బండి, మన గుర్రబండి టాంగా కొట్టేది ఆయన. వెళ్ళేవారు. గుర్రంబట్టితోని ఆయన చేసేవారు. సో, గుర్రంబట్టి ఒకవేళ పనులు దొరకకుండా ఉంటే దళితులలో ఏంటిదంటే మా తాత దొంగతనాలు చేసేది చిన్న అప్పుడు. మా నాయన కూడా చేసేది అప్పుడు పనులు దొరకకపోతే. సో, చేసిన తర్వాత ఆ డబ్బులు తీసుకొచ్చి మా ఇంట్లో పోయేది. మళ్ళీ పేదోళ్ళకి పంచిపెట్టేది మా నాయన. చాలా మంది పేదరికం కదా, మా దళితులంతా కూడా పేదలే ఉంటారు కదా.
90%, 95% పేదలే ఉంటారు. సో, అట్లాంటి వాళ్ళందరికీ హ్మ్. పొద్దున్నే పంచిపెట్టేది. రాత్రి తెచ్చేది పొద్దున పంచిపెట్టేది మా నాయన. అంటే ఒక రకంగా 'మంచి దొంగ' సినిమా టైపు అన్నట్టు మా నాయనది. హ్మ్. ఆ టైప్‌లో ఆయన గుర్రాలుండేది ఆయనకు. గుర్రాలలో పొయ్యి తీసుకొచ్చి మా చిన్నతనం సంగతి నేను చెప్పేది. అయితే మా నాయన అనేది, "అరె! నువ్వేం చేస్తావురా?" అని నన్ను అడిగేది. పెద్దగయినాక ఏం చేస్తావురా అని అడిగేది మా నాయన. నాయన నేను చదువుకుంటా. మంచిగా ఉద్యోగం చేత్తా అని నేననేది. ఛీ! యాహ్! తెలంగాణ భాషల. హ్మ్. ఒక తిట్టు పదం నన్ను తిట్టేదన్నట్టు. హ్మ్. తిట్టి ఏమనేది, "అరేయ్! మనకెందుకురా చదువు? హ్మ్. బాపునోడికి చదువు కావాలి." హ్మ్. ఇట్లనే అసల మీ దాంట్లోనే మీకే ఇట్లాంటిది బాగా ఒకటి అనేరు. అంటే మనకు చదువు వద్దు. మనం ఆ! అంటే చదువుకోననేది మీకే మనం మనం ఉందింకా. చదువుకోవడానికి అర్హులం కాదు అనే పరిస్థితి ఎప్పటినుండో వేరే సంవత్సరాలుగా ఉంది ఆ! కదమ్మా! ఆ! చదువుకు దూరంగా, అధికారానికి దూరంగా, హ్మ్. ఆత్మ గౌరవానికి దూరంగా ఉన్న సమాజం గదా! మా నాయన మైండ్ గూడా అట్లే ఉండేదన్నట్టు. హ్మ్. మనకెందుకురా చదువు? మనం ఎవరు చదువుకు అర్హులం ఆ! గాదు. మనం చదువుకిట్లా అర్హులమైతాం. బాపున్నోడికిరా చదువు గావాలి. మనకెందుకురా? మనం మంచిగా బలంగా తినాలే, బలంగా తాగాలే, హ్మ్. దొంగతనాలు జేయాలే, హ్మ్. లేకపోతే పనులు జేయాలే, దొరల దగ్గర పని జేయాలే, హ్మ్. ఇళ్ళలో పని జేయాలే, మనకు అప్పటినుంచే. జీతాలుండాలే. ఆ! మనకెందుకురా చదువు అనేది మా నాయన. హుహు. అంటే వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉండేది. మా తాత కూడా అట్లే చదవలే. అందుకే. మా తాతకు చదువు లేదు. మా నాయనకు చదువు లేదు. అదే. మా అమ్మకు చదువు లేదు. హ్మ్. అంటే ఆ రోజుల్లో చదువనేది ఎక్కడ వాళ్ళకి అందుబాటులో లేదు గదా! రానీయలేదు గదా! హ్మ్. మా అమ్మ మా ఊర్లో ఉన్న రెడ్డి దొరతనము హ్మ్. పటేల్స్ అనేది వాళ్ళంతా. హ్మ్. మా అమ్మ చెప్పులేసుకోపోయేది ఆ పటేల్ ముంగట నా చిన్నతనంలో. హ్మ్. చెప్పులేసుకోపోయేది. కూలికి పోతారుగా గోషి పెట్టుకొని పోవాలి. ఇవన్నీ సినిమాలలో నేనైతే చూసాను. సినిమాలు కాదు బట్ రియల్‌గా. గాని నిజంగా ఉండేవి అంటే ఆ! అనిపిస్తున్నాయి. రియల్‌గానే నేను చెప్పేది నా చిన్నతనం విషయం. మీరు చిన్నతనం గురించి అడిగారు కాబట్టి అవునవును. చెప్తున్నా. ఆ! అదే అంటున్నా. మా అమ్మ మా హ్మ్. మా అవ్వంటాం మేము. ఇప్పటికి కూడా కొన్ని ఏరియాలో ఇలాంటి సంఘటనలు ఉన్నాయమ్మా. జరుగుతుంటాయంట? ఉంటాయి. ఇప్పటికి ఉన్నాయి. ఉన్నాయా? ఇప్పటికి ఉన్నాయి. మా అవ్వ చిన్నప్పుడు గోసి పెట్టుకునే పోయేదన్నట్టు. ఎందుకే గోసి పెట్టుకునేది? చర్చికి. మా అమ్మ చర్చికి పోయినంత కాలము మార్పు అనేది సాధ్యం కాలే. హ్మ్. సో, ఎప్పుడైతే ఆమె చర్చికి పోవడం మొదలుపెట్టిందో, ఎప్పుడైతే హిందూ మతంలో ఉన్నప్పుడు సుట్ట తాగేది. హ్మ్. హిందూ మతంలో ఉన్నప్పుడు ఆమె కళ్ళు, సుట్టలు ఇట్లా దళిత సమాజంలో సుట్ట తాగడం, కళ్ళు తాగడం, హ్మ్. భార్యాభర్తలు కూర్చొని కళ్ళు సీసా తెచ్చుకొని తాగడం. హ్మ్. ఇట్లా కళ్ళు లేదా అక్కడికి పోయి తాగడం. హ్మ్. ఇట్లాంటి అలవాట్లు ఉంటాయి. సహజంగా దళితులే కాదు అన్నిట్లలో దాదాపు తెలంగాణ సమాజంలో దాదాపు అందరి దగ్గర ఉంటాయి. అట్లా ఉండేది. సో, ఎప్పుడైతే మా ఆమె చర్చికి పోయిందో, అప్పటి నుండి మొత్తం అన్నీ మానేసింది. హ్మ్. అన్నీ మానేసి ఆమె పూర్తిగా కంప్లీట్‌గా దైవభక్తులకెళ్ళిపోయి చర్చికెళ్ళినప్పుడు. చర్చికెళ్ళిన తర్వాతనే మా కుటుంబం మారింది. అసలు హ్మ్. మా కుటుంబం డెవలప్ కావడానికి కారణం ఏందంటే చర్చ్. ఎందుకని? ఎందుకనంటే మాకు నేను చెప్పాను కదా! మాకు ఇల్లు గుడిసె కూడా గతిలేదు. సో, మా మదరు చర్చికి పోయినప్పుడు వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బిడ్డలంతా కూడా ఉన్నతమైన చదువులు చదివి, ఉన్నతమైన ఉద్యోగాలు చేసేది ఆ రోజుల్లోనే. హ్మ్. ఆ రోజుల్లోనే. ఎందుకంటే బ్రిటిష్ ఎడ్యుకేషను మెల్లమెల్లగా అందుబాటులోకొచ్చింది హ్మ్. తెలంగాణలో గూడా. హ్మ్. సో, బ్రిటిష్ స్కూల్స్‌కు వాళ్ళు పోయేది. అంటే తెల్లవాళ్ళు పెట్టిన స్కూల్స్‌కి పోయి, హ్మ్. మిషనరీ హాస్పిటల్స్, మిషనరీ స్కూల్స్‌కు వాళ్ళు పోయి క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళకి హిందుత్వం ఇట్లా మతం అనేది అట్లా ఏం లేదు. అప్పుడు స్కూల్స్ ఎవరైనా రావచ్చు. ఎవరైనా రావచ్చు. ఇప్పటికి కూడా ఎవరైనా పోవచ్చు. ఇప్పుడు కాదు. ఆ టైంలో హ్మ్. అంటే నేను విన్నదేంటంటే బ్రిటిష్ వాళ్ళు కావాలని ఈ చిన్న అంటే చిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఫోకస్ చేసి వాళ్ళ మత మార్పిడి కోసం, వాళ్ళ స్వలాభం లేదది. కోసం చేశారు అనేది ఒక నానుడి. తప్పది. అది తప్పా? తప్పు. అసలు దళితులు ఒకరు మాకు గుళ్ళోకి రానియకపోతేనే కదా చర్చికి పోయింది మా వోళ్ళంతా. అది అగ్రకులాల ఇప్పుడు వాళ్ళని టచ్ చేయకుండా. అగ్రకులాలు గుళ్ళోకి రానీయలేదు. బీసీలు కూడా గుళ్ళోకి రానీయలేదు ఆ! మమ్మల్ని. ఆ! ఇప్పటికి కూడా అంతే ఊర్లలో చాలా వరకు ఉంటది. హ్మ్. మమ్మల్ని రానీయలేదు కదా! ఆ! మా మదరు మా 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 మదర్ అదే చెప్పేది. మా అమ్మ చెప్పేది. హ్మ్. "మనల్ని ఎక్కడికి రానితో బిడ్డ గుళ్ళోకి రానీయకపోయేది గాని మా చర్చికి పోయింది." కానీ చర్చి అక్కడ ఏమైనా హ్మ్. ప్రశాంతత ఉంటది ఇప్పుడు గదా! మా 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 అసలు మా వోళ్ళు ఎవరు కూడా హిందూ టెంపుల్స్‌కి అర్హులు కాదు కదా! హ్మ్. ఆ రోజుల్లో నేను చెప్పేది. నేను చెప్పేది ఇప్పుడు నా 53 సంవత్సరాలు. హ్మ్. నేను చెప్పే ముచ్చట నేను 5 ఏళ్ళప్పుడంటే దగ్గర దగ్గర 50 ఏళ్ల క్రితం. 50 ఏళ్ల కింద ముచ్చట. సో, 50 ఏళ్ల కింద ముచ్చట ఎట్లా ఉండేది ఇంకా దుర్మార్గమైన పరిస్థితులు ఉండేగా. అవును. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో హిందూ దేవాలయాలలోకి వీళ్ళని రానీయకపోతే ఊరవతల వీళ్ళుంటే అక్కడ చర్చ్ కట్టుకున్నారు. హ్మ్. వీళ్ళున్న కాడ. బయటే. బయట ఊరు బయట. చర్చ్ కట్టుకొని అక్కడ వాళ్ళు ప్రేయర్ చేసుకుంటా అక్కడ చదువనేది వీళ్ళకి అబ్బింది. చదువనేవి తెలిసింది. మిషనరీస్ రావడం, వీళ్ళకు బైబిల్ గురించి చెప్పడం, హ్మ్. వీళ్ళకు చదువు గురించి చెప్పడం, వీళ్ళని వాళ్ళ మిషనరీ స్కూల్స్‌కు తీసుకుపోవడం, మిషనరీ హాస్పిటల్స్‌కి తీసుకెళ్ళడం. ఇవన్నీ గూడా హ్మ్. జరిగినాయి.
జరిగినాయి కాబట్టి అప్పుడు మీరు ఎప్పుడైతే చర్చికి వెళ్ళారో అప్పుడు మీరు చదువుకోవాలని మీరు చాలా గట్టిగా అంటే అనుకున్నారు. నేను అనుకోలేదు, మా మదర్ అనుకున్నది. మీ mother. మా మదర్కి ఏంటంటే వాళ్ళని చూసిన తర్వాత నా పిల్లలు కూడా అయ్యా ఎన్- బాగా చదువుకుంటే నా పిల్లలు కూడా మంచి ఉన్నతమైన ఎంతమంది స్థితికి పిల్లలు అదే పిల్లలు 2 అక్కలు, ఉమ్, ఒక చెల్లె, ఒక తమ్ముడు. నేను పెద్ద అంటే తమ్ముడి కంటే పెద్దోడిని. ఉమ్. మొత్తం 5 మంది. 5గురం. సో 5 మందిని చదివించిందా? 5గురు అంటే చాలా చాలా తక్కువ చదివిండ్రు అనుకోండి వాళ్ళు, మిగతా వాళ్ళంతా కూడా. ఎందుకంటే చదువు డబ్బులు లేక అవి లేక. ఉమ్, మా తమ్ముడు నేను మాత్రం హాస్టల్ వేసింది మమ్మల్ని ఇద్దరిని. ఉమ్, వాళ్ళని మాత్రం ఇంటికాడనే పంపించింది. స్కూల్లోకి పోవాలి, మేము కూడా పొద్దున్న దాకా పనిలోకి పోవాలి. ఉమ్, పనిలోకి పోయి చదువుకునేది. అదే అంటే రెగ్యులర్ చదువు ఏం లేదు నాది. ఉమ్, పనులు చేసుకుంటా, హోటల్ పెట్టుకున్నాం, హోటల్లో పని చేసుకుంటా, గొడ్ల కాడ జీతం ఉంది, పందుల కాడ జీతం ఉంది. కొంతకాలం పందుల కాడ జీతం ఉన్నా, కొంతకాలం గొడ్ల కాడ జీతం ఉన్నా, హోటల్లో పని చేసిన, కూలికి పోయిన, తర్వాత చిన్న చిన్నగా లడ్డూలు అమ్మిన, ఇట్లా అనేక రకాల వృత్తులు. మేము అంటే సాయంత్రం వరకు అమ్మ తీసుకొచ్చే రూపాయి పావుల కూలి లేదా లాస్ట్ 10 రూపాయల కూలి సరిపోదు కదా వీళ్ళందరికీ. సో కాబట్టి వీళ్ళందరినీ చదవాలంటే మనిషి పని చేసుకోవాలి. చేసుకొని మనిషితో సంపాదించుకొని చేసుకునేది. ఎప్పుడైతే మదరు చర్చికి పోయి చదువుకోవాలనే తపన ఎప్పుడైతే ఉందో, మా ఇద్దరిని కనీసం నా కొడుకులన్నా చదువుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో తీసుకుపోయి హాస్టల్ వేసి మమ్మల్ని ఇద్దరిని. సో మా తమ్ముడు పెద్దగా చదువుకోలేదు, 10th వరకే చదివాడు. నేను మాత్రం ఉన్నత స్థానానికి ఎదిగాను. కారణం ఏంటంటే మా నాయన చిన్నప్పుడు ఆయన నేను ఒక మాట ఒక మాట అన్నాడు కదా, అది మైండ్ లో ఉండిపోయింది మీకు. నాయన నేను మనం చదువుకోవచ్చు రే, మనకెందుకు చదువురా, మనం ఈ పనులు చేయాలని చెప్పేసి అనేవాడు. అనేసి మా తమ్ముడితో ఏమన్నాడంటే, అరే నువ్వేం చేస్తావురని మా తమ్ముని అడిగేది. నేను దొంగతనం చేస్తానైనా నీ లెక్క, నేను టాంగ కొడతానైనా నీ లెక్క, అరే షబ్బాష్రా మొగోనిరా నువ్వు అని చెప్పి మా తమ్ముడిని ఎంకరేజ్ చేశాడు మా నాయన. ఎందుకంటే మాకు మా సమాజం ఎప్పుడు కూడా మీరు క్రిమినల్ ట్రైబ్స్ బ్రిటిష్ కాలంలో కూడా ఎక్కువ శాతము ఈ దళితులు ట్రైబల్స్ని జైలు వేశారు, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ. సో బ్రిటిష్ కాలం వచ్చిన తర్వాత తగ్గింది. అంతకుముందు చిన్న చిన్న నేరాలు కూడా దళితుల్ని ట్రైబల్స్ని వేసేవాళ్ళు కదా. సో కాబట్టి వీళ్ళకి ఆ కల్చర్ అలవాటు అయిపోయింది అన్నట్టు. సో ఆ రకంగా వాళ్ళ మైండ్ సెట్ కూడా చదువుకు దూరం ఉంది. సో మా మదర్ ఎప్పుడైతే చర్చికి పోయిందో ఆమె చదువు విలువ తెలుసుకున్నదాన్ని. కొంత వాళ్ళ ఫ్యామిలీ పాస్టర్ పిల్లలు కానీ, ఎక్కడికి వచ్చిన వాళ్ళు కానీ చదువుకోవడం కానీ, ఉద్యోగాలు చేయడం కానీ, అయ్యో నేను కూడా నా పిల్లలు ఉద్యోగం చేస్తే చదువుకుంటే మా జీవితాలు బాగుపడతాయి కదా, మాకు గుడిసె కూడా గతలేదు కదా, అయ్యో ఎట్లా అని ఇట్లా మా మదర్ ప్రార్థన చేసేది చిన్నప్పుడు. ఆ రకంగా మేము మా మదర్ కొంచెం ఆ జ్ఞానం వచ్చిన తర్వాత హాస్టల్ వేసిన కారణంగా ఇవాళ చదువుకునే ఒక అవకాశం లభించింది. గవర్నమెంట్ హాస్టల్ అయినా కూడా అక్కడ ఏంటంటే తిండి సరిగా లేకపోయినా సరే, ఆ రోజుల్లో ఇంకా దరిద్రంగా ఉండే హాస్టల్స్. సరే ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ చదువుకునే అవకాశం అయితే లభించింది, తినే అవకాశం అయితే లభించింది. సో ఆ రకంగా నేను మా 2 అక్కల పెళ్ళిళ్ళు చేశాను, చెల్లె పెళ్లి చేశాను, తమ్ముని పెళ్లి చేశాను, లాస్ట్కి పెళ్లి చేసుకున్నాను నేను. వాళ్ళని సెటిల్ చేశాను. తమ్ముడు పెళ్ళాకనే తమ్ముడు పెళ్లి చేశాను, అందరు పెళ్లిళ్ళు చేసి అందరినీ మనిషి యొక్క సెటిల్మెంట్ చేసి జాబ్లలో అక్కడిక్కడ పెట్టించి మనిషికి ఎక్కువ ఎవరు కూడా నా మీద ఆధారపడకుండా. మీ ఎడ్యుకేషన్ మొత్తం సపోర్ట్ అంతా కూడా వాళ్ళ నుంచి వచ్చిందంటారా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మా మదర్ కానీ, సిస్టర్స్ కానీ, ఇప్పుడు మా చిన్న సిస్టర్ అయితే ప్రధానంగా ఆమె ఎక్కువగా కష్టపడ్డది మా ఇంట్లో. సో మా చిన్నక్క, మా పెద్దక్క అంటే అందరూ కూడా కష్టపడి ఆ రోజుల్లో ఏదో ఒక పని చేసుకొని బతికిన పరిస్థితి. ఏదో కొంత అట్లా చాలని చదువులు కదా, చాలని పనులు కదా, కాబట్టి చదువు అనేది వాళ్ళకు పూర్తి స్థాయిలో అవ్వలేదు. వాళ్ళు అక్కడే మానేసి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినాం. ఇంకో విషయం చెప్పాలా, మా పెద్దక్క పెళ్ళి అక్కడ మా దగ్గర ఏపీఎస్పీ అని ఉండే పోలీస్ డిపార్ట్మెంట్. పైసలు లేవు మా దగ్గర, కట్నం ఇవ్వాలంటే అప్పుడు మా బావకు 116 రూపాయలు కట్నం ఇవ్వడానికి కూడా మా దగ్గర లేవు. 1110, 116 నాకు అంత గుర్తులేదు పెద్దగా. అప్పుడు మేము ఆ పోలీస్ స్టేషన్ దగ్గర పోలీస్ బటాలియన్ దగ్గర పోయి ఇట్లా మా అక్క పెళ్లి చేయాలి, మా దగ్గర డబ్బులు లేవయ్యా, మా నాయన ఇట్లా చచ్చిపోయింది అని చెప్పి ఒక లెటర్ పెట్టి చిన్నగా లెటర్ రాసిస్తే అప్పుడు ఒక్కొక్క రూపాయో ఒక్కొక్క పావులను కట్ చేసి వాళ్ళకి కట్ చేసి మాకు ఒక 116లో 216లో వచ్చినాయి. 1116 వస్తే ఆ డబ్బులతోని మా పెద్దక్క పెళ్లి చేసి వాళ్ళు ఇచ్చిన డబ్బులతో. అట్లా అంటే మా నాయన చచ్చిపోతే కూడా కనీసం సమాధి చేయడానికి డబ్బు లేకపోతే నా మెడలో జోలేసి ఇంటింటికి పోయి అడుక్కొని మా నాయన దినాలు చేసాడు, చావు దినాలు చేసాడు.
అట్లా అంటే అక్కడ ఆ స్థాయి నుండి ఎదిగిన నేను. హ్మ్. అంత కష్టపడి పైకొచ్చిన వ్యక్తిని. అందుకే నాకు ఇప్పటికి కూడా హ్మ్. చదువన్నా, ఈ దళిత జాతులన్నా, ఈ వర్గాలన్నా, ఈ హ్మ్. పీడితులన్నా ఇంకా అసలు ఆ రోజులు గుర్తొస్తాయి కాబట్టి వాళ్ళెవ్వరికి కూడా ఇప్పటికి అన్యాయం జరిగితే నేను ఊరుకోను. మీకు అంబేద్కర్ గారికి ఎన్ ఎన్ని సంవత్సరాల అక్ కా కాల అది కాలం ఉంటది గదా! టైమ్ పీరియడ్. ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు? అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత కూడా నేను పుట్టలే. అదే అంటున్నా. ఒక 100 ఏళ్ళు ఉంటది. నేను ఊరికే అంటే 56లో అంబేద్కర్ గారు చనిపోయారు. హ్మ్. నేను పుట్టింది 70ల. ఆ! అయితే ఇప్పుడు నేను ఓ పద్ ఆ! మీరు చిన్నగున్నప్పుడే ఇంత పరిస్థితి ఉంటే జస్ట్ ఇమాజిన్ అంబేద్కర్ గారు ఇంకెలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆలోచిస్తున్నాను. అంటే అంబేద్కర్ గారు ఎదుర్కొన్న సమస్య డిఫరెంట్ అమ్మ. వాళ్ళ నాయనే జాబ్‌లో ఉండేవాడు. ఆ! గవర్నమెంట్ జాబ్ ఉండేది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫాదర్ ఆ జాబ్ హ్మ్. ఇందులో మిలిటరీలో. హ్మ్. మిలిటరీలో గవర్నమెంట్ జాబ్ చేసేది. హ్మ్. సో, కాబట్టి మాకు చాలా రివర్స్ కదా! ఇప్పుడు మా ఫాదర్ చదువుకోలేదు. మా మదర్ చదువుకోలేదు. హ్మ్. అంబేద్కర్ ఫాదర్ చదువుకున్నాడు. ఈయన చదువుకున్నాడు. ఆయన చదువుకున్నాడు. వాళ్ళ తరాలు ఆల్రెడీ అంబేద్కరు వాళ్ళ ఇంట్ల హ్మ్. రెండో తరమో, మూడో తరమో అంటే ఈయన చదువుకున్న వాళ్ళలో. ఆ! అయినా గూడా ఇలాంటి వివక్ష అయినా కూడా ఎదుర్కొన్నారు. వివక్షత ఎదుర్కొన్నాడాయన. హ్మ్. వివక్షత, అంటరానితనాన్ని నేను చెప్తున్నా కదమ్మా! ఈ హ్మ్. రోజు వరకు కూడా ఎదుర్కొంటున్నారు మన వాళ్ళు అంటున్నాను నేను. హ్మ్. మా వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఎదుర్కొంటున్నారు. రాష్ట్రపతి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఎదుర్కొంటున్నారంటే అప్పుడు అంబేద్కర్ ఎంత దుర్మార్గంగా ఎదుర్కొన్నాడు. హ్మ్. సో, కాబట్టి అంబేద్కర్‌కి అంటే ఉద్యోగం వాళ్ళ నాన్న ఉద్యోగం కాబట్టి హ్మ్. ఆయన, ఆయన చాలా ఇబ్బంది పడాల్సొచ్చింది. అంటే ఉన్నతమైన చదువులు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర చదువుకోవాలంటే అంత ఆషామాషి కాదు. హ్మ్. ఆయనకు బరోడా మహారాజు సహకరించాడు. నిజాం రాజు సహకరించాడు. అంటే ఆ రోజుల్లో ఒక రూ. 500 అంటే రూ. 5,00,000తో సమానం కదా! అవును. దాదాపు. అంతే. అంత ఆ అమౌంట్ కట్టి చదవాలంటే కూడా అంబేద్కర్‌కు చదివే పరిస్థితి లేదు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో బరోడా మహారాజు సహకరించిండు. నిజాం రాజు సహకరించిండు. హ్మ్. సో, ఆ రకంగా అంబేద్కర్ ముందుకు పోగలిగిండు. ఈవెన్ వాళ్ళ డ్యాడీ జాబు ఉన్నప్పటికి కూడా. ఈవెన్ వాళ్ళ భార్య పిడికలు చేసి అమ్మిన డబ్బులు కూడా పంపింది అంబేద్కర్‌కి సరిపోకపోతే. అంటే అంబేద్కరు ఆయన చదువుకోవాలనే తపన ఈ దేశంలో ఉంటే అంత ఉన్నతమైన చదువు చదివేవాడు కాదు. హ్మ్. అక్కడ బయటికెళ్ళాడు కాబట్టి బయటికెళ్ళాడు చదవాల్సొచ్చింది. కాబట్టి ఆయనకు ఆ స్వేచ్ఛాయుత వాతావరణం ఆయనకు లభించింది. హ్మ్. అక్కడ చదవగలిగాడు. అంత విజ్ఞానం సంపాదించుకోగలిగాడు. ప్రపంచ మేధావి కాగలిగాడు. అదే ఈ భారతదేశంలో ఉంటే ఆయనను ప్రపంచ మేధావి కానీయలేకపోతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తామా? ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో, తర్వాత కొలంబియాలో ఆయన 2 డబుల్ డాక్టరేట్ డిగ్రీలు చేశాడు. ఎప్పటి 1916లోనే ఆయన మొదటి డాక్టరేట్ డిగ్రీ అయిపోయింది. హ్మ్. 1923లోనే సెకండ్ డాక్టరేట్ డిగ్రీ అయిపోయింది. హ్మ్. భారతదేశంలో ఇప్పటివరకు ఆ రికార్డ్ బ్రేక్ చేసినోళ్ళు ఎవరు లేరు. హుహు. అంటే 2 డబుల్ డాక్టరేట్ డిగ్రీలు సాధించిన చరిత్ర అంబేద్కర్‌ది. అంటే అంత కష్టపడి కూడా 2 డాక్టరేట్ డిగ్రీలు సంపాదించగలిగాడు ఆ రోజుల్లో అంటే, అంబేద్కర్ ఎంత కష్టపడితే ఆ స్థాయి అంటే హ్మ్. విదేశాల్లో చాలా టఫ్ స్టడీస్. ఎందుకంటే మా మా నా పెద్ద డాటరు లండన్‌లో చదివింది. బ్రిటన్‌లో చదివింది. హ్మ్. తెలుసు అక్కడ ఎంత టఫ్ ఉంటదని ఆమె చెప్తది. హ్మ్. నేను నాకు అసలు మీరు యాక్చువల్‌గా మొత్తం ఇండియాలోనే ఆహ్, చదివారు. నేనంతా ఇండియాలోనే. బట్ నాకు 2001లో హ్మ్. నాకు లండన్‌లో స్కాలర్‌షిప్ వచ్చింది పీహెచ్‌డీ కోసం అని. హ్మ్. అప్పుడు నాకు అప్పటికే నా పెద్ద బిడ్డ పుట్టింది. హ్మ్. కాబట్టి మా ఆవిడ వద్దన్నది. చిన్న పాప ఎట్లా వదిలిపెట్టి పోతావంటే నేను పోలేదు. హ్మ్. పోయి నాకు లండన్‌లో చదివే అవకాశం వచ్చింది అప్పటికి. హ్మ్. పీహెచ్‌డీ అక్కడ సీట్ వచ్చింది నాకు. కానీ నేను వెళ్ళలేకపోయాను. నాకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి. చిన్న పాప. సో, కాబట్టి వెళ్ళలేకపోయినా. అయితే ఆహ్, హ్మ్. అక్కడున్న స్టాండర్డ్స్ ప్రకారంగా అంబేద్కరు చాలా కష్టపడి ఆ రోజు నుండి వివక్షను ఎదుర్కొని, ఈ దేశంలో ఇంత వివక్షను ఎదుర్కొని పోయి చదివి, ఇవాళ ప్రపంచ జ్ఞానిగా వెలుగొందుతున్నాడు అంబేద్కర్. సో, అంబేద్కరు నాకెప్పుడైతే పరిచయమయ్యాడో, నేను ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు అంబేద్కర్ జీవిత చరిత్ర చదివిన. హ్మ్. తర్వాత నాకు కాన్షీరామ్ గారు మా వరంగల్‌కొచ్చారు 1998లో. హ్మ్. నేను ఎప్పుడైతే ఇంటర్ చదువుతున్నానో, హ్మ్. నేనప్పుడు జర్నలిస్ట్ కూడా పనిచేస్తున్నా. హుహు. ఓహ్! స్ట్రింగర్. మీరప్పుడు గూడా వర్క్ ఆ! చేశారు. కరీమాబాద్ రిపోర్టర్ అని ఉదయం పేపర్ ఉండే. హ్మ్. ఉదయం పేపర్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నా. హ్మ్. అప్పుడు కాన్షీరామ్ గారు వస్తే కాన్షీరామ్ గారి న్యూస్ కవర్ చేయడానికి పోయాను నేను. హ్మ్. అక్కడ పరిచయమైంది కాన్షీరామ్. ఆయన ప్రసంగం విని నేను ఎంత అద్భుతంగా నాకు అంటే ఇక నా జీవితంలో మొదటిసారిగా అంబేద్కర్ అంటే ఎవరో తెలిసింది. కాన్షీరాము అసలు బహుజనులు, ఈ పేదవాళ్ళు, ఈ కుల వ్యవస్థ ఇవన్నీ గూడా అంటే చిన్నప్పటి నుండి అనుభవించిన పరిస్థితి ఉంది గానీ, ఇంత దుర్మార్గంగా ఇంకా వ్యవస్థ ఉందా అనే విషయాలు నాకు అంతగా క్లారిటీ లేదు గదా! హ్మ్. కాన్షీరామ్ చెప్పిన తర్వాత, ఆయన ప్రసంగం విన్న తర్వాత నాకు కంప్లీట్‌గా అప్పుడు అంబేద్కర్ మీద చదవాలి. హ్మ్. అంబేద్కర్ అంటే ఎవరు? ఏం కథ? అనే విషయాలని హ్మ్. నేను పూర్తిగా అధ్యయనం చేయగలిగాను. చేసి అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా అంబేద్కర్‌ను లాగానే డ్రెస్ వేయడం గాని, హ్మ్. అంబేద్కర్ లాగా ఉండడం గాని, హ్మ్. అంబేద్కర్ ఐకాన్‌గా అందుకే అంబేద్కర్ చదువుకున్న
కొలంబియా పోగలిగిన, ఉమ్, అంబేద్కర్ చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పోగలిగిన, ఉమ్. అంబేద్కర్ లాగా లా కాలేజ్ ప్రిన్సిపాల్ కాగలిగిన, ఇప్పుడు అంబేద్కర్ లాగా లా మినిస్టర్ కావాలని నేను ఒక డిజైర్ పెట్టుకున్నా ఓకే. ఈ దేశానికి. ఓకే. ఇప్పుడు మీరు పొలిటికల్ కూడా ఎంటర్ అవ్వాలనేది విన్నాను. సో, ఎస్ సార్. ఒకవేళ మీరు అనుకుంటే ఆహ్, ఆర్ఎస్ ప్రవీణ్ గారు వచ్చారు. బహుజన పార్టీ పెట్టారు. ఆహ్, మీ సామాజిక వర్గానికి చాలా చేస్తాం అది ఇది అని అన్నారు. గురుకులాలు చేశారు. అన్నీ చేశారు. బట్ మళ్ళీ బీఆర్ఎస్‌లో కలిసిపోయారు. సో, అంటే ఇక్కడ అన్యాయం జరిగినట్టే కదా! మళ్ళీ మీ సామాజిక వర్గానికి. 100% జరిగింది. హ్మ్. 100% జరిగింది. అట్లా ఇప్పుడు మీరు కూడా వస్తారు. మళ్ళీ ఏదో చేద్దాం అనుకుంటారు. పొలిటికల్‌గా ఎంట్రీ అవుతారు. మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అయిన పరిస్థితి వస్తే అప్పుడేం చేస్తారు? అమ్మ నాకు 2000 నాకు 2008లో మేము అప్పుడు బీఎస్పీలో పనిచేసినాను. అప్పటిదాకా హ్మ్. ఎప్పటి నుండి బ కనిశీలం గారు పరిచయం అయినప్పటి నుండి అంటే 1998లో పరిచయం అయింది నాకు కనిశీలం. హ్మ్. అవునా? సో, అప్పటి నుండి నా నేను 2008 వరకు బీఎస్పీలోనే పనిచేశాను. హ్మ్. సో, అప్పటి వరకు బీఎస్పీలో పనిచేసిన వాడిని బయటికొచ్చిన తర్వాత మాయావతి ఎప్పుడైతే సూర్యప్రకాష్‌ని తీసేసిందో మేము ఇక్కడ 3,00,000 మంది జనంతో పెద్ద మీటింగ్ 2008లో పెట్టాం. హ్మ్. తీసేసిన తర్వాత అన్యాయంగా తీసేసిన తర్వాత ఆ పార్టీలోకెళ్ళి బయటకొచ్చినాం. బయటకొచ్చిన తర్వాత మాకు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారికి నాకు వర్ధన్నపేట ఎమ్మెల్యే రిజర్వ్ అయింది ఇస్తా అన్నారు. హ్మ్. కానీ ఆ సూర్యప్రకాష్ గారికి ఏమో ఆందోళన ఇస్తా అన్నారు. హ్మ్. మేము పోలేదు. మేము కాకపోతే కండిషన్ ఏం చెప్పాడంటే మేము ఏపీ బీఎస్పీ అని పెట్టాం. అంబేద్కర్ పులే బహుజన్ సమాజ్ పార్టీ అని పెడితే అది బాగా సక్సెస్ అయ్యింది. అది కూడా సక్సెస్ అయితే హ్మ్. రాజశేఖర రెడ్డి పిలిచి మీరు ఆ పార్టీని విలీనం చేయండి. హ్మ్. మీకు 2 సీట్లు ఇస్తా కాంగ్రెస్ నుండి అని చెప్పాడు. ఒకటి హ్మ్. వర్ధన్నపేట నాకు ఆయనకు అందదు. హ్మ్. మేమేం చెప్పినామంటే మేము విలీనం చేయము. హ్మ్. మాకు మద్దతు ఇవ్వండి మీరు. హ్మ్. 2 సీట్లు మద్దతు ఇవ్వండి. మీకు మిగతా వాటిలో మద్దతు ఇస్తాను. లేదు అట్లా కాదు మీరు ఓడిపోతారు. హ్మ్. మీరు గెలవరు కాబట్టి వద్దని చెప్పిండు. సో హ్మ్. మేము కాంగ్రెస్‌లో జాయిన్ కాలే. హ్మ్. మీరు ఎట్టి పరిస్థితుల్లో విలన్ చేయనన్నారు. చేయము. హ్మ్. విలీనం చేయము. మేము పోటీ చేస్తామని చెప్పినాం. మేము పోటీ చేసినాం. హ్మ్. మేము విలీనం కాలే. ఇండిపెండెంట్‌గా పోటీ చేసినాం గానీ ఆళ్ళ కాలే. హ్మ్. రెండవది నాకు వరంగల్ ఎంపీ ఆఫర్ వచ్చింది టీఆర్ఎస్ నుండి. హ్మ్. అప్పుడు నేను పోలే. 2015లో బీజేపీ నుండి హ్మ్. వరంగల్ ఎంపీ ఆఫర్ వచ్చింది. హ్మ్. నేను పోలే. హ్మ్. టికెట్ ఇస్తామన్నారు వాళ్ళే. అదే హ్మ్. నేననేది అది. టికెట్ అహా! ఇస్తామని. అంటే వాళ్ళంతట వాళ్ళే ఆ! పిలిచి మరి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారునిగా నేనున్నాను. హ్మ్. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్నాను. హ్మ్. ఆ! నాకు ఒక పేరు, నాకు ఒక గుర్తింపు ఉంది. కాబట్టి దానివల్ల యూజ్ అయితదని చెప్పేసి నాకు ఆఫర్స్ వస్తే నేను పోలే. హ్మ్. ఇవాళ నేను పోయి ఉంటే ఎప్పుడో ఎంపీ అయ్యేటోడిని, ఎమ్మెల్యే అయ్యేటోడిని. రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయితే మంత్రి అయ్యేటోడిని. హ్మ్. 2008 గురించి 9 గురించి నేను పోయేది. అప్పుడు గనుక ఎళ్ళుంటే. వెళ్ళుంటే. సో, నేను ఆ అవకాశాన్ని కోల్పోయినగా. వద్దనుకున్నగా. ఆహా! మరి అట్లాంటోడిని ఇప్పుడు ఏదో ఒక పార్టీ ఆఫర్ ఇస్తేనో, ఆ! హ్మ్. ఏదో దాంట్లో పోతేనో నేను అయితానని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. ఓకే. ఎందుకైతే నేను సొంత పార్టీ ఒకవేళ పెట్టాలనుకుంటున్నా. అవ్వాలి అని అనుకుంటే అప్పుడే ఎళ్లి మంత్రి అయ్యేవాడిని. మంత్రి అయ్యేవాడిని, హ్మ్. ఎంపీ అయ్యేటోడిని. ఆ! హ్మ్. నేను అట్లాంటి అవకాశాలు వద్దనుకునే వదులుకున్నా. కాకపోతే మొన్న కాంగ్రెసు టికెట్లు ఓపెన్‌గా వాళ్ళు ఉద్యోగం నేను మానేసిన తర్వాత ఓపెన్‌గా వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు మాత్రం అప్లై చేసినా గానీ జాయిన్ కాలే పార్టీలో. హ్మ్. ఎందుకు అంటే వరంగల్ నుండి నేను ఒకవేళ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, హ్మ్. టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తా అని హ్మ్. చెప్పి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు కడియం శ్రీ గారి బిడ్డకిచ్చుకున్నారు. హ్మ్. కాబట్టి నేను పోటీ చేయలేదు. సో, ఇప్పుడైతే నేను డిసైడ్ అయింది ఏంటంటే నా సొంత పార్టీ పెట్టాలని. మీరు ఓన్ పార్టీ. ఓన్ పార్టీ ఇప్పుడు పెట్టాలి. బీఎస్పీలో చేయరా? చేయనమ్మా. ఎందుకంటే ఉత్తరాది పార్టీ అది. హ్మ్. రెండవది. అది ఏదంటే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌లు తీసుకొచ్చిన మొట్టమొదటి పార్టీ బీఎస్పీ. దానివల్ల మొత్తం రిజర్వేషన్‌ల కాన్సెప్టే దెబ్బతిన్నది. హ్మ్. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్‌లు వద్దని అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగ నిర్మాణ సభ చెప్పినప్పుడు కూడా మాయావతి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్‌లు తెచ్చి అగ్రవర్ణాలకు రిజర్వేషన్‌లు అక్కడ కల్పించింది కాబట్టి అప్పటి నుండి నేను చాలా దూరంగా ఆ పార్టీకి ఉన్నాను. కాబట్టి ఆ పార్టీలో చేరే ప్రశ్నే లేదు. మొన్న ప్రవీణ్ కుమార్ గారు బయటికి పోయిన తర్వాత హ్మ్. నాకు ఆఫర్ వచ్చింది యాక్చువల్‌గా చేరమని. హ్మ్. నో, నో. నేను చేరనని చెప్పాను. చేరను కూడా. హ్మ్. ఆ పార్టీలో చేరను. ఉత్తరాది పార్టీలో ఏ పార్టీలో చేరను. ఏ చేస్తే ఇగ అందుకనే మీరు దక్షిణాదికి సంబంధించే యెస్. ఎక్కువ ఫోకస్ చేశారు. అక్కడి ఇప్పుడు నుంచి దక్షిణాది పార్టీలతో అలయన్స్ పెట్టుకోవాలనుకుంటున్నా. లేదా దక్షిణాది పార్టీలో ఒకవేళ వాళ్ళ టికెట్ నుండైనా పోటీ చేయాలనుకుంటున్నా. ఏవి ఒకవేళ ఏదైనా చేస్తే సరే ఈసారి దక్షిణాది పార్టీ ఏదైనా సరే. హ్మ్. అది దక్షిణాదిలో పుట్టిన బీఆర్ఎస్ కావచ్చు. హ్మ్. అది దక్షిణాదిలో పుట్టిన డీఎంకే కావచ్చు. హ్మ్. అట్లాంటి దక్షిణాదిలో ఉన్న పార్టీలు ఏవైనా సరే. నేను వాటితో అలయన్స్ పెట్టుకోవాలనుకుంటున్నా. పోటీ చేయాలనుకుంటున్నా. ఒకవేళ మీరు పార్టీ పెడితే ఏం ప పార్టీ పేరు ఎలా నేను ఉంది? దక్షిణాది జనతా పార్టీ పెట్టాలనుకుంటున్నా. దక్షిణాది డీజేపీ.
బీజేపీకి కౌంటర్గా, ఉత్తరాది పార్టీలకు కౌంటర్గా డీజీపీ పెట్టాలని అనుకుంటున్నా. ఇది దక్షిణాది జనతా పార్టీ. జనతా పార్టీ, దక్షిణాది జనతా పార్టీ పెట్టాలని అనుకుంటున్నా. ఉమ్. సో దానికి సంబంధించిన అన్ని ఈ విధి ఎజెండా ఎట్లా సేమ్ మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ లేకపోతే లేదు లేదు ఎవరైనా అన్నట్టుగా అందరూ అందరూ? దక్షిణాదిలో ఉన్న ప్రజలందరూ కేసీఆర్ ఎట్లయితే తెలంగాణలో ఎట్లయితే ఉమ్. తెలంగాణ ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేశాడో దక్షిణాదిలో ఉన్న ప్రజలందరూ. నా ఎజెండా ఒకటే అమ్మా, ఉమ్. సుపరిపాలన, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి. ఇవి 3 నా నినాదాలు. ఉమ్. నా ఎజెండా ఏంది? నా మేనిఫెస్టో 5 ఇంపార్టెంట్ ఇష్యూలు. ఒకటి, ఉచిత నాణ్యమైన విద్య, ఉమ్. ఉచిత నాణ్యమైన వైద్యము, ఉమ్. ఉచిత ఉద్యోగము, ఉపాధి అవకాశం. ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం, లేదంటే వాళ్ళకి ఖచ్చితంగా ఉపాధి అవకాశం కల్పిస్తాం. అది ఉచితంగానే. ఉమ్. అది ప్రైవేట్ రంగంలో అయినా సరే ఉపాధి అవకాశం కల్పిస్తాం, ఉమ్. లేదంటే ఆయనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా కల్పిస్తాం ఓకే. ప్రతి కుటుంబానికి. ఉమ్. తర్వాత ఉచిత న్యాయం. ఇప్పుడు న్యాయం కూడా ఒక ఒక ఎంపీని, అంటే ఒక అడ్వకేట్ను హైకోర్టులో, సుప్రీంకోర్టులో పెట్టి లక్షల రూపాయలు కావాలి. ఉమ్. అట్లా కాకుండా టోటల్ న్యాయవాదులందరికీ కూడా జీతాల్లాగా ఇచ్చి ఉమ్. వాళ్ళకి మా ప్రభుత్వం నుండే జీతం చెల్లించి ఉచితంగా న్యాయం వాళ్ళకు అందించే విధంగా ప్రయత్నం చేస్తాం. సో ఆ రకంగా ఈ 5 ముఖ్యమైన ఇంకొకటి 4 అయినాయి. 5 ఉచిత న్యాయం, ఉచిత వైద్య, విద్య, వైద్యము, ఉమ్. ఉచిత ఉద్యోగము, ఉమ్. అది ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఉచిత ఉపాధి, లేదంటే ఈ 2 దొరకకపోతే ఉద్యోగం కాకపోతే ఉపాధి. ఓకే. ఉపాధి, తర్వాత న్యాయం. ఉచిత న్యాయం. ఉమ్. ఈ 5 అనేది చాలా కీలకం ఒక మనిషి ఎదగడానికి. కానీ అవి మీరు అనుకున్నట్టు అవి ఎంత ఈజీ అనుకుంటున్నారా? 100% ఈజీ అమ్మా, ఎందుకు కాదు? ఈజీ అయితే ఇప్పుడు ఇన్ని పార్టీలు వచ్చాయి, అన్నీ కూడా ఎందుకు వీటి మీద ఫోకస్ చేయట్లేదు? ఎవరు కూడా ఉచిత వైద్యం ఇవ్వట్లేరు, విద్య ఇవ్వట్లేరు. వాళ్ళకి ఆ లక్ష్యం లేదమ్మా, వాళ్ళకి ఆ లక్ష్యమే లేదు. అలా ఇస్తే వాళ్ళకి ఓట్లు పడవు అన్న ఒకే ఒక కాన్సెప్ట్ వాళ్ళు ఇవ్వడమే మానేయడం. జనాల దగ్గర ఓట్లు ఇప్పుడు కావాలంటే నేను ఉచిత ఏమంటానంటే పథకాలు ఇస్తామే తప్ప ఇలాంటివి చేయకూడదు అనేసి వాళ్ళ ఉచిత కాన్సెప్ట్. పథకాల వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 గ్యారెంటీలు ఇస్తుంది ఎవరు? కాంగ్రెస్. దానివల్ల సమగ్రమైన అభివృద్ధి ఎట్లా జరుగుతుందమ్మా? గతంలో టీఆర్ఎస్ కూడా ఇచ్చింది కొన్ని ఉచిత పథకాలు. ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు మీరే ఒక చిన్న అది నడుపుకోవాలి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా పని చేస్తున్నారు. మీకు కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉండి, మీకు ఒక ఎవరి మీద ఆధారపడకుండా మీకు ఉపాధి నేను కల్పించాను అనుకోండి, అప్పుడు మీరు ఎవరి డైరెక్షన్లో పనిచేయాల్సిన అవసరం లేదు. మీ స్వయంగా మీరు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంత తెలివి ఉన్నా కూడా మీకు ఇవి కొనే పరిస్థితి లేనప్పుడు, ఎక్విప్మెంట్ లేనప్పుడు, మీకు కిరాయి కట్టే ఇల్లు లేనప్పుడు, లేదంటే మీ సొంత ఇల్లు లేనప్పుడు, మరి మీరు ఏ రకంగా ముందుకు పోతారమ్మా? సో కాబట్టి ఈ మిమ్మల్ని సమగ్రంగా డెవలప్ చేసే ప్రోగ్రామ్ చేయాలి తప్ప, మీకు ఏదో ఫ్రీగా నేను రైస్ ఇస్తానని, లేకపోతే మీకు ఫ్రీగా కరెంట్ ఇస్తానని, లేదంటే మీకు ఇంకేదో ఫ్రీగా నేను ఇస్తానని చెప్పడం వల్ల మీ కుటుంబం బాగుపడదు. చైనా సామెత అన్నట్టు చేపలు ఇయ్యడం కాదు, చేపలు పట్టడం నేర్పాలి. అది కావాలన్నట్టు. సో కాబట్టి ఉట్టి చేపలు ఇస్తే అప్పుడే తినేస్తారు. పట్టడం నేర్పిస్తే ఎలాకాలం పట్టుకొని తింటారు. సో ఆ రకంగా నేను కూడా నా కుటుంబంలో ఇప్పుడు నా మీద ఆధారపడకుండా ప్రతి ఒక్కరికి ఒక పని కల్పించిన. నేను అంత కష్టపడి ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలు కూడా మంచి స్టడీ, వాళ్ళు ఫారెన్ స్టడీ చేశారు. సో నా ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఇప్పుడు పెద్ద పాప గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అయిపోయింది, చిన్న పాప కూడా ఏదో ఒక రకంగా ఆమె వెళ్ళిపోతుంది. అంటే మనము పిల్లలకి కల్పించాల్సింది ఏంటంటే మంచి చదువు, మంచి ఉద్యోగం, మంచి వాళ్ళ భర్తలు సెలెక్ట్ చేసుకుంటారు. చాయిస్ భర్త సెలెక్షన్ అనేది వాళ్ళకి వదిలేయాలి. నేను మా పిల్లలు చెప్పిన ఏ కులమైనా ఏ మతమైనా మీకు ఎవరికి ఇష్టమైతే వాళ్ళని చేసుకోండి. సో వీఆర్ మేజర్స్, మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా వాళ్ళకి కనుక మంచి ఉన్నతమైన చదువులు కల్పించి ఉన్నతమైన ఉద్యోగాలు ఉంటే ఎవరైనా వస్తారండి పెళ్లి చేసుకోవడానికి. ఆ రకమైన నా మీద ఆధారపడిన పిల్లలు, నేను ఉద్యోగం కలిపేయకుండా, చదువు చక్కగా చేయకుండా, ఏదో నేను సంపాదించింది వాళ్ళకి ఏదో కట్నం ఇచ్చి కనుక చేస్తే రేపు వాళ్ళ భర్త మంచోడు కాకపోతే ఏంటి పరిస్థితి? సో కాబట్టి ఎప్పుడైనా వ్యక్తి సమగ్రంగా అభివృద్ధి చెందే దిశగా ఆలోచన చేయాలి తప్ప మన మీదనే ఆధారపడి ఉచిత వేళ పేరు మీద మన బతుకులంతా బానిసలను తయారు చేసే విధానాలకి వ్యతిరేకం. సో మొత్తానికైతే ఇప్పుడు ఈ దక్షిణాది జనతా పార్టీతోనే మీరు రాజకీయాలకు సెప్టెంబర్లో రాజకీయ పార్టీ ఈ 2025లో రైట్ సార్. సో 2025 నాటికి నిజంగానే మీరు అన్నట్టు దక్షిణాది జనతా పార్టీ అనేది మీతో మొదలయ్యి మీ దాంట్లో మీ వెనకాల చాలా మంది అడుగులు వేయాలని మేము కూడా కోరుకుంటున్నాం మా ఛానల్ నుంచి. సో ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధించాలని ఈ సంవత్సరం సందర్భంగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో